జగదాత్రి వాళ్ళు హ్యాపీగా ఇంట్లో పార్టీ ఎంజాయ్ చేసుకున్న తర్వాత ఇక చాలా సంతోషంగా వాళ్ళు గడుపుతున్న సమయంలోనే తాత్రికి ఫోన్ వస్తుంది. మేడం అని అంటూ క్రిష్ ఫోన్ చేస్తాడు. చేయగానే చెప్పండి క్రిష్ ఏమైంది అని అంటే మన కిషోర్ కనిపించట్లేదు మ్యామ్ అని అంటూ చెప్తే ఏం మాట్లాడుతున్నావు, మొన్నే కదా మనం కలిసాం అని అంటూ జేడీ అంటుంది. అవును కానీ తను మిస్ అయ్యాడు, తన వైఫ్ తను ఇద్దరు బయటికి అవుటింగ్కి వచ్చారు కదా, దానికోసమే ఇంకా వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారన్న సంగతి తెలిసింది మ్యామ్. అందుకే మేము ఇక్కడే ఉన్నాం. ఈ కేసుని సాల్వ్ చేయాలి అంటే మీరైతేనే బాగుంటుంది, అందుకే మీకు ఫోన్ చేశాను అని క్రిష్ చెప్పగానే ఓకే మేము వచ్చేస్తున్నాం అని అంటూ ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు అనుకుంటారు. ఇంట్లో అందరూ సంతోషంగా గడుపుతూ ఉంటారు కదా. ఇక అప్పుడు కౌశికి వాళ్ళతో జగదాత్రి వదిన మేము స్కూల్ తరఫున సడన్గా పిక్నిక్ వెళ్తున్నారంట, పిల్లల్ని తీసుకొని అవుటింగ్కి వెళ్ళాలంట, అందుకే మమ్మల్ని రమ్మని చెప్తున్నారు వదిన, మేము వెళ్తాం అని అంటూ జగదాత్రి అంటే ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ కౌశికి ఈ సమయంలో వెళ్తే ఎలా జగదాత్రి, మనం రేపు ఫంక్షన్ ఉంది కదా బాబుది, ఇప్పుడు మీరు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ అడగటంతో నువ్వేమీ కంగారు పడకొదినా, తొందరగా అక్కడ అయిపోగొట్టుకొని ఇక్కడికి వచ్చేస్తాంలే అని అంటూ చెప్తుంది జగదాత్రి. చెప్పేసరికి ఇక అప్పుడే సుధాకర్ కూడా అందరూ వెళ్తున్నారేమో అమ్మ, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి కదా, సరే జగదాత్రి వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసేయండి అని సుధాకర్ చెప్తాడు. చెప్పేసరికి సరే మావయ్య మేము వెళ్ళొస్తాము అని అంటూ చెప్తే సరే అని చెప్పేసి ఇంకా పంపించేస్తారు. ఇంకా అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు ఫాస్ట్గా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. నిషిక యువరాజ్ వాళ్ళకి అనుమానం వచ్చి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళని చూస్తుంటే ఏదో డౌట్గా అనిపిస్తుంది. రోజు ఇంట్లోనే ఉంటారు, సడన్గా అవుటింగ్ అంటారు, ఇంకే వెళ్తున్నామని చెప్తారు, ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు, అసలు వీళ్ళు చూస్తే డౌట్గా అనిపిస్తుంది నాకు అని నిషిక అంటుంది. అలా అనేసరికి యువరాజ్ కూడా నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది వాళ్ళ మీద అని అంటూ సీరియస్గా అంటాడు. ఆ రకంగా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జేడీకేడీలుగా యూనిఫామ్ వేసుకొని ఫాస్ట్గా బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళగానే మ్యామ్ అని చెప్పి ఇంకా సెల్యూట్ చేస్తాడు క్రిష్. చెప్పండి క్రిష్ ఏమైంది, కిషోర్ ఎక్కడా అని అంటూ అడగటంతో తెలియదు మ్యామ్, వాళ్ళు ఇదే గెస్ట్ హౌస్కి వచ్చారు, వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు హనీమూన్ కోసం కొద్ది రోజులు తిరిగేసి వస్తామని చెప్పారు కదా, డ్యూటీకి కూడా రావట్లేదు కదా అంటే అవును వాళ్ళిద్దరూ మొన్న మనల్ని కలిసి వచ్చారు కదా, అసలు ఈ గెస్ట్ హౌస్కి రావటం ఏంటి అంటే ఏమో మ్యామ్ తెలియదు, ఈ గెస్ట్ హౌస్కే వచ్చారంట, ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారంట, అసలు ఏం జరిగిందో తెలియట్లేదు, వీళ్ళు ఇక్కడికి లోపలికి రావటం ఆ తర్వాత బయటికి వెళ్ళిపోవటం మాత్రం క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో ఉంది మ్యామ్ అని అంటూ చెప్తాడు క్రిష్. సరే చూపించు అని అంటే ఇక అప్పుడే కిషోర్ కీర్తి ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటానే లోపలికి వచ్చేస్తూ ఉంటారు. కార్ని ఇంకా ముందే ఆపేసి లోపలికి వస్తూ ఉంటారు. అది సీసీటీవీ ఫుటేజ్లో చూస్తుంది ధాత్రి. అలా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అమాంతం వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ లగేజ్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అవుట్కి వచ్చేస్తారు. బయటికి అవుటింగ్కి వెళ్దామని చెప్పేసి మళ్ళీ వచ్చి కార్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇది మాత్రమే క్లియర్గా ఉంది మ్యామ్, తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమైంది ఏమీ తెలియట్లేదు అని అంటూ క్రిష్ చెప్తాడు. అప్పుడే ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది, ఏమై ఉంటుంది అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఫోన్ కూడా పనిచేయట్లేదు కదా అని అంటే అవును మ్యామ్ ఫోన్ కూడా తనది పనిచేయట్లేదు అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటారు. అంతలో క్రిష్కి ఫోన్ వస్తుంది. ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ దొరికింది అని అంటూ పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడే క్రిష్ ఇలా అంటాడు, మేడం ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ ఉందంట మేడం, మనం వెళ్ళి చూడాలి అని అంటే సరే పద అని చెప్పేసి జేడీకేడి అందరూ కలిసి ఫాస్ట్గా వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ బాడీ బోర్లా పడుకొని ఉంటుంది, అంటే పడుకోబెట్టి ఉంటారు. ఇక అలా బోర్లా ఉండటంతో ఇంకా ఫేస్ ఏంటో తెలియదు. అప్పుడే ఇలా వెనక్కి తిప్పుతూ ఉంటారు. జేడీకేడి క్రిష్ ముగ్గురు వెళ్తారు. వెళ్ళి చూసేసరికి సడన్గా అక్కడ డెడ్ బాడీ ఇంకా కిషోర్దని కన్ఫర్మ్ అయిపోతుంది. అది చూసి జేడీకేడి ఒక్కసారిగా షాక్ అవుతారు. జగదాత్రి ఇలా బిత్రపోయినట్టుగా అయిపోతుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తనకి క్లోజ్ కదా, వాళ్ళకి ఎప్పటి నుంచో కలిసి డ్యూటీ చేస్తున్నారు కాబట్టి తనలా చనిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు జేడీకేడి. అయ్యో మన కిషోర్ మ్యామ్ అని అంటూ చెప్తూ ఉండగానే చాలా బాధపడుతూ పక్కకి వచ్చేస్తుంది. ఏంటి ఏమైంది జేడి ఏమైంది అని అంటూ కేడి కంగారు పడుతూ అడుగుతాడు. చాలా బాధగా ఉంది, మన కిషోర్ ఇలా చనిపోవడం చాలా బాధగా ఉంది కేడి అని అంటూ
ధాత్రి అంటుంది, అసలు ఎవరు చంపి ఉంటారు? కిషోర్ ఇలా చనిపోవటం ఏంటి? మొన్నే కదా పెళ్లి చేసుకున్నాడు అని ఏంటో జేడీ అంటుంది. ఇక అప్పుడే కేడి ఇలా అంటాడు, అవును నాకు తెలిసి మన మీనన్ ఏమైనా వీళ్ళు ఇలా దొరికారు అని చెప్పి ఇలా ఏమైనా ప్లాన్ చేశాడంటావా అని అంటే, లేదు నాకు మీనన్ మీద అనుమానంగా అనిపించట్లేదు. మీనన్ ఇలా ఇంత చీప్గా చేయడు. అంత క్లియర్గా ఒక్కడు ఉన్నప్పుడు ఎప్పుడూ అలా చేయరు. అలా చేయాలంటే అందరినీ ఏదో ఒక సందర్భంలో వేసేవాడు కదా. మీనన్ ఎప్పుడూ అలా చేయడు అని జేడి చెప్తుంది. అప్పుడే కేడి కంగారు పడుతూ, మరి ఎవరు చేసుంటారు? ఏంటి జేడి చాలా టెన్షన్గా ఉంది, మరి కీర్తి ఏమైంది అని అనుకుంటూ ఉంటారు. అవును కీర్తి ఏమైంది అని మళ్ళీ అక్కడికి వచ్చి డెడ్ బాడీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో చూడండి అని అంటూ జేడీ చెప్తుంది. చెప్పేసరికి లేదు మ్యామ్, ఇక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించట్లేదు అని మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఇక కిషోర్ ఫోన్ కూడా కనిపించదు. ఇక మొత్తం అంతా వెతుకుతూ ఉంటే ఫోన్ ఎక్కడో ఒక చోట పడిపోయి ఉంటుంది, అది కూడా పనిచేయదు. అప్పుడే కంగారు పడుతూ, మరి కీర్తి ఏమైనట్టు? కిషోర్ అయితే ఇక్కడ ఎవరో చంపేశారు, మరి కీర్తి పరిస్థితి ఏంటి? తననెవరైనా కిషోర్ని చంపి తనని కిడ్నాప్ ఏమైనా చేశారంటావా అని అనుకుంటూ ఉంటారు. ఏంటో తెలియట్లేదు అని అంటే, సరే అని కిషోర్ బాడీని అక్కడి నుంచి పంపించేస్తారు పోస్ట్ మార్టంకి. అసలు ఏం జరిగింది, ఎలా చంపారు అని తెలుస్తుంది కదా, దాని ద్వారా మనకేమైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి పోస్ట్ మార్టంకి పంపించేస్తారు. ఆ తర్వాత కేడి ఇద్దరు చాలా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు కిషోర్ విషయంలో. కిషోర్కి అలా జరగటం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఇంటి దగ్గర జగదాత్రి వాళ్ళు వెళ్ళారో లేదో తెలుసుకుందాం అని చెప్పి కౌష్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఇక అప్పుడే టెన్షన్ పడుతూ జగదాత్రి ఇలా అనుకుంటూ ఉంటుంది, వదిన ఈ సమయంలో ఫోన్ చేస్తుంది ఏంటి కేదార్ అని అంటే, ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు అని అంటే, సరే అని చెప్పి వదిన అని అంటూ జగదాత్రి అంటుంది. ఏమైంది వదిన అని అంటే, ఏం లేదు మీరు వెళ్ళారా లేదా అని చేశాను అని అంటూ చెప్పేసరికి, ఇక వచ్చాం వదిన, ఇక్కడే ఉన్నాం పిక్నిక్లో అని అంటూ చెప్పేసరికి, ఓ అవునా, మీరు ఇంట్లో లేకపోయేసరికి ఏదో వెల్తీగా ఉంది జగదాత్రి, అందుకే ఫోన్ చేశాను. వీడు కూడా మీకు బాగా అలవాటైపోయి వాడు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాడు అని అంటే, ఇక అవునా వదిన, సరే రేపు మేము వచ్చేస్తాంలే అని అంటే, ఇక అప్పుడే సుధాకర్ కూడా వచ్చి రేపు రావాలమ్మా ఫంక్షన్కి ఉండాలి కదా అని అంటే, ఇక్కడ కొంచెం లేట్ అయ్యేలా ఉంది మావయ్య, ఒకవేళ తొందరగా అయిపోతే వచ్చేస్తాం అంటే కౌష్కి అంటుంది, అదేంటి జగదాత్రి నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, నువ్వు లేకపోతే ఈ ఫంక్షన్ జరగదు అని అంటూ కౌష్కి అంటుంది. ఇక పక్కనే ఉన్న నిషిక వాళ్ళకి మండిపోతూ ఉంటుంది, మనల్ని అయితే పట్టించుకోదు కానీ తన కోసం చూడు ఎలా ఆలోచిస్తుందో అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే సరే జగదాత్రి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి అని అంటూ చెప్తే, సరే వదిన అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక చాలా కంగారు పడుతూ, ఇంకా ఈ కేసు గురించి ఏదో ఒకటి తేల్చాలి కేదార్ మనం అని అనుకుంటూ ఉంటుంది. ఆ రకంగా ఇంకా అక్కడి నుంచి వెళ్తారు. ఇక మళ్ళీ వెళ్ళి ఒకవేళ కీర్తిది ఏమైనా ప్రాబ్లం ఉందా, కీర్తి వల్ల ఏమైనా కిషోర్కి అపాయం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటే, ఎందుకు జరుగుతుంది దాత్రి, తన వైఫే కదా, మొన్నే పెళ్లి జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించు, ఆ రోజు కిషోర్ ఆ అమ్మాయి ఇద్దరు వచ్చారు మన దగ్గరికి, వచ్చినప్పుడు అసలు సంతోషంగా కనిపించలేదు, కనీసం మనల్ని పరిచయం చేస్తే పలకరించడానికి కూడా తల ఎత్తలేదు. అంతేకాదు జ్యూస్ ఒకేసారి ఇద్దరిని ఒకే గ్లాస్లో తాగమని చెప్తే అసలు నాకు ఇష్టం లేదని కోపంగా లేచి వెళ్ళిపోయింది. తన మొహంలో ఏమాత్రం పెళ్ళైనందుకు ఆనందంగా కానీ కిషోర్ని చేసుకున్న సంతోషం కానీ ఏమీ కనిపించలేదు. అది గమనించావా నువ్వు అని అంటే, అవును తాత్రి నిజమే, నువ్వు చెప్తుంటే అనిపించింది, అప్పుడే నువ్వు అన్నావు కదా తనేంటి అలా ఉంది అన్నట్టుగా, నిజంగా తన వల్ల ఏమైనా జరిగి ఉంటుందేమో, ఒకసారి ఆ వేలో ఎంక్వైరీ చేద్దాం అని అంటే, సరే అని చెప్పేసి కీర్తి మొబైల్ కోసం ట్రేస్ చేస్తూ ఉంటే తనది కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక కేడి ఆలోచిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి కీర్తి ఈ పెళ్ళి ఇష్టంగానే చేసుకుందా లేదా బలవంతంగా చేసుకుందా అని ఆ రకంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది జేడి. అలా చేస్తూ ఉంటే ఇక అప్పుడే తన గురించి బయట ఫ్రెండ్స్ ద్వారా కొన్ని విషయాలు బయటపడతాయి. తను వేరే అబ్బాయిని ప్రేమించిందని, అందుకని ఈ పెళ్ళి ఇష్టం లేకే ఇలా చేసిందని
అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా అనుకున్నారు అందరూ, తనకి ఏమాత్రం ఆ పెళ్ళి ఇష్టం లేదని అని అనటంతో ఆలోచిస్తూ ఇక జగదాత్రి తన గురించి ఎంక్వైరీ చేయటం మొదలు పెడుతుంది. పెళ్ళిలో కూడా అసలు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు కూడా తను చేసుకోనని చెప్పిందని, ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఆ పెళ్ళిని చేశారని, తనకి ఇష్టం లేకపోయినా అతనితో నేను ఎలా కాపురం చేయాలని ఫ్రెండ్స్తో మాట్లాడినవని అన్ని విషయాలు జేడి తెలుసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కిషోర్ని పెళ్లి చేసుకొని వచ్చి ఇంకా బయట ఎలాగైనా తన లవర్తో వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేస్తుంది. అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా? అతను ముందే పోలీస్ ఆఫీసర్. మామూలుగా అయితే మనం దొరికిపోతాం, మనల్ని పట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలా ప్లాన్ చేసి అసలు అతనికి ఏ రకంగా కూడా దొరకకుండా చేయాలి అంటే ఈ ఫారెస్ట్లో చంపించాలని అలా ప్లాన్ చేస్తుందేమో అని చెప్పి జగదాత్రి ఆలోచించి ఇంకా వెంటనే కీర్తిని పట్టుకోవటానికి ప్లాన్ చేస్తుంది. ఇక వెంటనే చాలా కష్టపడి ఇంకా వెతకటం మొదలు పెడతారు కీర్తి కోసం. అలా వెతకటం మొదలు పెట్టినప్పుడు తన ఫ్రెండ్ ఎవరో తెలుసుకొని అతని మొబైల్ నెంబర్ నుంచి తనని ట్రేస్ చేస్తే వాడు దొరుకుతాడు. చెప్పు కీర్తి ఎక్కడుందో చెప్పు అని గొడవ చేస్తే ఇక అప్పుడు చెప్తాడు నా దగ్గరే ఉంది అని అంటూ చెప్పేసరికి ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసి ఇంకా లోపల వేసేస్తారు. చెప్పండి ఎందుకు ఇలా చంపారు అని అంటూ అడగటంతో ఇక మేము ఎంత చెప్పినా వినకుండా మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు అని అంటే ఇక అప్పుడే జగదాత్రి చాలా కోపంగా లాగిపెట్టి కొట్టి, నేను బలవంతంగా పెళ్లి చేస్తే వాడితోనే పోవాల్సింది, పెళ్లి చేసుకొని అనవసరంగా మంచి భవిష్యత్తున్న కిషోర్ని చంపావు కదా అని అంటూ చాలా సీరియస్గా అరుస్తుంది. అలా అరిచేసరికి ఇక అప్పుడే ఏడుస్తూ, అప్పుడు నేను ఏమీ ఆలోచించలేదు, నేను కేవలం వదిలించుకోవాలి, నేను నాకు సంబంధించిన వ్యక్తితోనే నేను వెళ్ళిపోవాలి అనుకున్నాను, అంటే పోతే పోవాల్సింది, కానీ కిషోర్ని ఎందుకు చంపటం, చెప్తే అర్థం చేసుకునేవాడు కదా అని అంటే అప్పుడు తను ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. చెప్పు ఎందుకు ఇలా చేసావు, ప్రాణం తిరిగి తీసుకొస్తావా నువ్వు అని అంటూ, ఇక నువ్వు ఇప్పుడు బయట ఉంటావు అనుకుంటున్నావా, నీవు ఊచలు లెక్క పెట్టాల్సిందే కదా జైల్లో కూర్చొని, ఇప్పుడు మాత్రం తనని చంపేస్తే నిన్ను వదిలిపెడతారు అనుకుంటున్నావా, నిన్ను వదిలిపెట్టరు, మీ ఇద్దరిని చంపినందుకు మీ ఇద్దరిని కలిసి లోపల వేసేస్తారు అని అంటూ జగదాత్రి చాలా సీరియస్గా గొడవ చేస్తుంది. ఇక బాగా తిట్టేస్తుంది, ఇంకా తనని లోపల వేసేస్తారు.